గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం జూలై 2024 సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అన్ని ఫార్మాట్ల ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రెండవ క్రికెటర్ గా రోహిత్ శర్మ. నెక్స్ట్, చాడ్విక్ హౌస్ లో ఇటీవల చారిత్రక మ్యూజియాన్ని ఎవరు ప్రారంభించారు? గిరీష్ చంద్ర ముర్ము. నెక్స్ట్, హాకీ ఒలింపిక్స్ జట్టుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్. నెక్స్ట్, ఇటీవల ఏ కంపెనీకి మినీ రత్న హోదా ఇవ్వబడింది? సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితిలో హిందీని ప్రోత్సహించడానికి భారత్ $1.169 మిలియన్ ఇచ్చింది. నెక్స్ట్, T20 ఇంటర్నేషనల్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఇటీవల టాప్ ర్యాంక్ సాధించిన వ్యక్తి ట్రావిస్ హెడ్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో ఇటీవల 100వ పూర్తి సభ్యుడిగా పరాగ్వే. నెక్స్ట్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ తదుపరి సెక్రటరీ జనరల్ గా మార్క్ రుట్టే. నెక్స్ట్, ఇటీవల యునైటెడ్ స్టేట్స్ దాని ప్రధాన నాన్ నాటో మిత్ర దేశంగా ఏ దేశాన్ని పేర్కొంది? కెన్యా. నెక్స్ట్, నాటక రచయిత హెరాల్డ్ పింటర్ జ్ఞాపకార్థం పెన్ ప్రింటర్ అవార్డు 2024తో అరుంధతి రాయ్. నెక్స్ట్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ మనోజ్ యాదవ్ ఏ మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించారు? సంజ్ఞాన్. నెక్స్ట్, టాటా గ్రూప్ 28.6 బిలియన్ల విలువతో భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్ గా నిలిచింది. నెక్స్ట్, భారతదేశం యొక్క ఒక శక్తివంతమైన కొత్త పేలుడు పదార్థం సెబెక్స్ 2. నెక్స్ట్, వెంకయ్య నాయుడు జీవితంపై 3 పుస్తకాలను ప్రధాని మోదీ విడుదల చేశారు. నెక్స్ట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చీఫ్ గా రవి అగర్వాల్. నెక్స్ట్, గ్రీన్ హైడ్రోజన్ కు మద్దతుగా ప్రపంచ బ్యాంక్ $1.5 బిలియన్ రుణాన్ని ఆమోదించింది. నెక్స్ట్, మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్ వి ఆనంద్ 10వసారి లియోన్ మాస్టర్స్ విజేతగా నిలిచాడు. నెక్స్ట్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ టోంక్ లో ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించారు. నెక్స్ట్, 17 ఏళ్ల నిరీక్షణ బార్బడోస్ లో రెండో ఐసీసీ T20 ప్రపంచ కప్ ను దక్షిణాఫ్రికా జట్టును ఓడించి భారత్ గెలుచుకుంది. నెక్స్ట్, PFRDA ఫైనాన్షియల్ 2023-24 అటల్ పెన్షన్ యోజన వార్షిక అవార్డు విజేత బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, T20 ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన భారత్ కు BCCI 125 కోట్ల అవార్డును ప్రకటించింది. నెక్స్ట్, భారత సైన్యం థాయ్ ఆర్మీతో కలిసి మైత్రి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ను విజయవంతంగా ముగించారు. నెక్స్ట్, దోహా ఖతార్ లో ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన 3వ UN కాన్ఫరెన్స్ లో తాలిబాన్ పాల్గొంది. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ NS రాజా సుబ్రమణి. నెక్స్ట్, NTR భరోసా పెన్షన్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నెక్స్ట్, జెడ్ఎస్ఐ శాస్త్రవేత్తలు అరుణాచల్ ప్రదేశ్ లో కొత్త కొమ్ముల కప్ప జాతులను కనుగొన్నారు. నెక్స్ట్, ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బహన్ పథకం మహారాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు నెలవారీ $1500. నెక్స్ట్, గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రపంచంలోని మొట్టమొదటి AI డ్రెస్ ను రూపొందించారు. నెక్స్ట్, ICICI బ్యాంక్ అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రీపెయిడ్ సపిరో ఫారెక్స్ కార్డును ప్రారంభించింది. నెక్స్ట్, లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్లో షారుఖ్ ఖాన్ కెరీర్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించబడ్డాడు. నెక్స్ట్, దక్షిణాసియాలో అతిపెద్ద ఫ్లయింగ్ శిక్షణ సంస్థ ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది? మహారాష్ట్ర. నెక్స్ట్, ఇటీవల మరణించిన శ్రీలంక రాజకీయ నాయకుడు ఎవరు? ఆర్ సంపంథన్. నెక్స్ట్, న్యూఢిల్లీలో గ్లోబల్ ఇండియా AI సమ్మిట్ ఎవరు ప్రారంభించారు? అశ్విని వైష్ణవ్. నెక్స్ట్, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి హైదరాబాద్ లో ఎయిర్ ఫోర్స్ వెపన్ సిస్టమ్ స్కూల్ ను ప్రారంభించారు. నెక్స్ట్, ప్యూమా ఇండియా బ్రాండ్ అంబాసిడర్లుగా 2 క్రికెటర్లు రియాన్ పరాగ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. నెక్స్ట్, అంటు వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభుత్వం రుణ ఒప్పందంపై ఏ బ్యాంకుతో సంతకం చేసింది? ADB. నెక్స్ట్, ఇటీవల ఏ కేంద్ర మంత్రి నిర్మాణ్ పోర్టల్ ను ప్రారంభించారు? జి కిషన్ రెడ్డి. నెక్స్ట్, ఇటీవల ఏ ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ వార్షిక ప్రపంచ ఔషధ నివేదికను విడుదల చేసింది? UNODC. నెక్స్ట్, ఏ బ్యాంక్ ఇటీవల MSME సహజ్ సదుపాయాన్ని ప్రారంభించింది? SBI. నెక్స్ట్, భారతదేశం ఏ దేశంతో కలిసి సంచార ఎలిఫెంట్ సంయుక్త సైనిక వ్యాయామం
ప్రారంభించింది? మంగోలియా. నెక్స్ట్, డిక్ స్కూఫ్ ఇటీవల ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు? నెదర్లాండ్స్. నెక్స్ట్, వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? 2 జూలై. నెక్స్ట్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్ అండ్ మెంటర్గా ఎవరు? దినేష్ కార్తీక్. నెక్స్ట్, ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2026 ఎక్కడ జరగనుంది? భారత్, శ్రీలంక. నెక్స్ట్, ఏ దేశం ఇటీవల యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని చేపట్టింది? హంగరీ. నెక్స్ట్, సంయుక్త సైనిక వ్యాయామం మైత్రి భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడింది? థాయిలాండ్. నెక్స్ట్, బ్యాంకు నోట్లలో ఇటీవల హోలోగ్రాఫిక్ టెక్నాలజీని ఏ దేశం ప్రవేశపెట్టింది? జపాన్. నెక్స్ట్, ఇటీవల జంతుజాలం యొక్క పూర్తి జాబితాను సిద్ధం చేసిన మొదటి దేశం భారతదేశం. నెక్స్ట్, T20 వరల్డ్ కప్ 2024లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్, T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో స్మార్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాన్ అవార్డు విజేత సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్, SCCL CMD బలరాంకు ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు లభించింది. నెక్స్ట్, దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు వేటను అరికట్టడానికి ఖడ్గ మృగాల కొమ్ములను రేడియో ధార్మికతతో తయారు చేశారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్, పి గీత మొట్టమొదటి కె సరస్వతి అమ్మ అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్, ఉపగ్రహ ఒప్పందంలో న్యూ స్పేస్ ఇండియాతో స్పేస్ మిషన్స్ సంతకం చేసింది. నెక్స్ట్, ఏక్ పేడ్ మే మాకే నామ్, ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్, కేరళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దేశంలోని మొదటి ఇన్క్లూజివ్ స్పోర్ట్స్ మాన్యువల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కోసం డిజైన్ చేసింది. నెక్స్ట్, వరల్డ్ కప్ కీర్తి తర్వాత హార్దిక్ పాండ్యా నెంబర్ 1 T20 ఇండియా ఆల్రౌండర్గా నిలిచాడు. నెక్స్ట్, ఇండో మంగోలియన్ ఎక్సైజ్ నోమడిక్ ఎలిఫెంట్ 2024 ఉమ్రోయ్ మేఘాలయలో విజయవంతంగా ముగించారు. నెక్స్ట్, జెనీవాలో శాశ్వత ప్రతినిధుల స్థాయిలో భారత్ అధ్యక్షతన కొలంబో ప్రాసెస్ సమావేశం. నెక్స్ట్, SBI జనరల్ ఇన్సూరెన్స్ కొత్త MD అండ్ CEOగా నవీన్ చంద్ర జా. నెక్స్ట్, మాజీ R&AW చీఫ్ రాజిందర్ ఖన్నా కొత్త అదనపు NSAగా నియమించారు. నెక్స్ట్, సెరా అండ్ బ్లూ ఆరిజిన్ భారతదేశాన్ని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ కోసం భాగస్వామి దేశంగా ప్రకటించాయి. నెక్స్ట్, యూరో 2024 తన చివరి యూరోపియన్ ఛాంపియన్షిప్ అని క్రిస్టియానో రొనాల్డో చెప్పారు. నెక్స్ట్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరు నియమితులయ్యారు? టీవీ రవిచంద్రన్. నెక్స్ట్, నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ బిఎన్ గంగాధర్. నెక్స్ట్, ఇటీవల సంపూర్ణత అభియాన్ ఎవరు ప్రారంభించారు? నీతి ఆయోగ్. నెక్స్ట్, భారతదేశం విజయవంతంగా ప్రయోగించిన రుద్రం 1 ఏ రకమైన క్షిపణి? గాలి నుండి ఉపరితలం. నెక్స్ట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? అస్తానా. నెక్స్ట్, అల్బేనియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత నవల రచయిత ఇస్మాయిల్ కడారే కన్నుమూశారు. నెక్స్ట్, స్టెయిన్లెస్ స్టీల్ మరియు అల్యూమినియం పాత్రలకు ISI మార్క్ తప్పనిసరి. నెక్స్ట్, మణిపూర్లో సంపూర్ణ అభియాన్ ప్రారంభమైంది. నెక్స్ట్, కేరళలో అరుదైన మెదడు తినే అమీబా ఇన్ఫెక్షన్ 4వ కేసు నమోదైంది. నెక్స్ట్, ప్రధాన స్పాన్సర్గా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్తో BPCL భాగస్వాములు. నెక్స్ట్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అడ్వాన్స్డ్ ల్యాండ్ అబ్జర్వింగ్ శాటిలైట్ 4 దైచి 4ని విజయవంతంగా ప్రయోగించింది. నెక్స్ట్, 2011-12లో 21.2% ఉన్న పేదరికం 2022-24లో 8.5కి తగ్గింది. నెక్స్ట్, కార్గిల్ యుద్ధంపై పుస్తకాన్ని అరుణాచల్ గవర్నర్ విడుదల చేశారు. నెక్స్ట్, న్యూఢిల్లీలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్కు భారత్ ఆతిథ్యం. నెక్స్ట్, భారత సంతతికి చెందిన బోధనా శివానందన్ ఇంగ్లాండ్ చెస్ టీంలో అతిపిన్న వయస్కురాలు. నెక్స్ట్, కొత్త ఆర్బిటల్ స్టేషన్ కోసం 2033 పూర్తి ప్రణాళికను ఆమోదించింది రష్యా.
నెక్స్ట్ మహారాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా సుజాత సౌనిక్ నియమితులయ్యారు. నెక్స్ట్ పేటిఎం వ్యాపార భాగస్వాముల కోసం నెలకు ₹35 చొప్పున హెల్త్ సౌతి ప్లాన్ను ప్రారంభించింది. నెక్స్ట్ యూకే యువకుడు మూర్ఛ కోసం అద్భుతమైన మెదడు ఇంప్లాంట్ను అందుకున్నాడు. నెక్స్ట్ ఇస్రో యొక్క ఆదిత్య L1 మొదటి హాలో ఆర్బిట్ను పూర్తి చేసింది. నెక్స్ట్ ధీరేంద్ర ఓజా ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. నెక్స్ట్ న్యాయ పరీక్షల తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ బ్రిటిష్ తదుపరి ప్రధానమంత్రి కీర్ స్టార్మర్. నెక్స్ట్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సమ్మాన్ క్యాపిటల్ లిమిటెడ్ గా రీబ్రాండ్ చేయబడింది. నెక్స్ట్ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా చారులతా ఎస్ కర్. నెక్స్ట్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ షీల్ నాగు. నెక్స్ట్ కోల్కతా, కోక్రజార్, జంషెడ్పూర్ అండ్ షిల్లాంగ్లు 133వ డూరాండ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్ ను మార్చి 2025 వరకు పొడిగించింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రజల కోసం లోక్పాత్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. నెక్స్ట్ రాబర్ట్ టౌన్ ఆస్కార్ విజేత చైనా టౌన్ స్క్రీన్ రైటర్ 89 ఏళ్ల వయసులో మరణించాడు. నెక్స్ట్ యూకే పార్లమెంటరీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది? లేబర్ పార్టీ. నెక్స్ట్ యూకే పార్లమెంటరీ ఎన్నికలలో లేబర్ పార్టీ ఎవరి నాయకత్వంలో మెజారిటీని సాధించింది? కైర్ స్టార్మర్. నెక్స్ట్ ఏ సంస్థ ఇటీవల జీవన్ సమృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఎల్ఐసి. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడల కోసం భారత ఒలింపిక్ సంఘం ఎవరితో భాగస్వామ్యం కలిగి ఉంది? బీపీసీఎల్. నెక్స్ట్ మొదటి స్వదేశీ చిప్ ఆధారిత 4G బేస్ స్టేషన్ ను ప్రవేశపెట్టింది భారత సైన్యం. బెంగళూరుకు చెందిన సిగ్నల్ ట్రాన్స్ సంస్థ నుండి సేకరించబడింది. నెక్స్ట్ దివ్య కళా మేళా అండ్ శక్తి భువనేశ్వర్లోని కేఐఐటి క్యాంపస్ లో దివ్యాంగ టాలెంట్ ను జరుపుకుంది. నెక్స్ట్ త్రిశూర్లోని కలింగల్ ప్లాంటేషన్ కు చెందిన శోభనా కలింగల్ స్పైస్ అవార్డు 2024ను అందుకున్నారు. నెక్స్ట్ హాని కలిగించే క్షీరద జాతులు మెయిన్లాండ్ సేరో అస్సాం రైమోనో నేషనల్ పార్క్ లో కనిపించింది. నెక్స్ట్ తక్షణ క్రాస్ బార్డర్ చెల్లింపు ప్లాట్ఫామ్ ను ప్రారంభించేందుకు ఆర్బీఐ మరియు ఏషియన్. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ బ్రిటన్ మొదటి మహిళా ఆర్థిక మంత్రి రచెల్ రీవ్స్. నెక్స్ట్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య అవార్డుకు తమిళ రచయిత శివశంకరి ఎంపికయ్యారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ కన్స్యూమర్ అఫైర్స్ రైట్ టు రిపేర్ పోర్టల్ ఇండియాలో ఆటోమొబైల్ అసోసియేషన్లు మరియు భాగస్వామ్య కంపెనీలను కలుస్తుంది. నెక్స్ట్ డిఆర్డిఓ స్వదేశీ లైట్ ట్యాంక్ జొరవర్ను లార్సన్ అండ్ టూబ్రో సహకారంతో ఆవిష్కరించింది. నెక్స్ట్ వృక్షారోపణ్ జన్ అభియాన్ 2024 కింద నేపాల్ అండ్ సరిహద్దు రాష్ట్రాల్లో మిత్రవాన్ను ఏర్పాటు చేయనున్న యూపీ ప్రభుత్వం. నెక్స్ట్ డాక్టర్ అర్పిత్ చోప్రా హోమియోపతిలో అత్యుత్తమ కృషిని ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు. నెక్స్ట్ 2024కి గాను మహారాష్ట్ర ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డును కైవసం చేసుకుంది. నెక్స్ట్ సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ మానవ వినియోగం కోసం 16 రకాల కీటకాలను ఆమోదించింది. నెక్స్ట్ టాటా పవర్ యూపీలో ఘర్ ఘర్ సోలార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ డబ్ల్యూపీ అండ్ ట్రాన్స్ యూనియన్ సిబిల్ కలిసి సెహర్ ప్రోగ్రాంను ప్రారంభించాయి. నెక్స్ట్ మసౌద్ పెజెస్కియన్ ఇటీవల ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఇరాన్. నెక్స్ట్ డిఆర్డిఓ ఎవరితో కలిసి స్వదేశీ లైట్ ట్యాంక్ జొరవర్ను అభివృద్ధి చేసింది? లార్సన్ అండ్ టూబ్రో. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మిత్రవాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ షాంఘై సహకార సంస్థలో ఏ దేశం కొత్త సభ్యునిగా చేరింది? బెలారస్. నెక్స్ట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చారిత్రాత్మక ఉదయగిరి గుహలను సందర్శించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా. నెక్స్ట్ 7 జూలై ప్రపంచ కిస్వాహిలీ భాష దినోత్సవం. థీమ్ కిస్వాహిలీ విద్య అండ్ శాంతి సంస్కృతి. నెక్స్ట్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం కోసం ప్రాజెక్ట్ పారీని ప్రారంభించింది. నెక్స్ట్ హాంకాంగ్ మరియు సింగపూర్ ప్రపంచంలో నివసించడానికి అత్యంత ఖరీదైన నగరాలు. నెక్స్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కార్యకలాపాలను మెరుగుపరచడానికి సెబీ కొత్త మార్గదర్శకాలు. నెక్స్ట్ అత్యుత్తమ సేవ కోసం రష్యా అత్యున్నత పౌర గౌరవాన్ని అందుకున్న ప్రధాని మోదీ గారు. నెక్స్ట్
ఐసిఐసిఐ లాంబార్డ్ ఏఐ ఆధారిత ఆరోగ్య బీమా ప్లాన్ ఎలివేట్ ను ప్రారంభించింది. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్ కి చెందిన రోషిని నాడార్ మల్హోత్రా ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అందుకుంది. నెక్స్ట్ పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలో భారత పతాకదారులుగా పివి సింధు, శరత్ కమల్. నెక్స్ట్ ఇటీవల హర్యానా కొత్త చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా పంకజ్ అగర్వాల్ నియమితులయ్యారు. నెక్స్ట్ జూన్ కోసం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్ హజ్ కమిటీ ఇప్పుడు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఉంది. నెక్స్ట్ శ్రీలంక పురుషుల జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్గా సనత్ జయసూర్యను నియమితులయ్యారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బలమైన హైబ్రిడ్ కార్లపై రిజిస్ట్రేషన్ పన్నును రద్దు చేసింది. నెక్స్ట్ గయానాలోని సోలార్ పవర్ ప్లాంట్ కోసం భారతదేశం $2.5 మిలియన్ అందించనుంది. నెక్స్ట్ జనరల్ ఏఐ ఆవిష్కరణలో భారతదేశం 5వ స్థానంలో ఉంది, చైనా ముందుంది. నెక్స్ట్ WHO వైద్య పరికర సమాచార కోసం మీదేవ్ ఐఎస్ ను ప్రారంభించింది. నెక్స్ట్ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంకు భారత ప్రతినిధి బృందానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నాయకత్వం వహిస్తారు. నెక్స్ట్ భారతదేశం తైవాన్ సేంద్రియ ఉత్పత్తుల కోసం పరస్పర గుర్తింపు ఒప్పందంపై సంతకం చేశాయి. నెక్స్ట్ భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ ను బీసీసీఐ నియమించింది. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం ఒక సలహా మండలిని ఏర్పాటు చేసింది. దాని కన్వీనర్ డాక్టర్ పూనం గుప్తా. నెక్స్ట్ ఇటీవల ప్రధాని మోదీకి ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది? రష్యా. నెక్స్ట్ రాబోయే 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ జట్టుకు ప్రధాన స్పాన్సర్ గా ఎవరు? అదానీ గ్రూప్. నెక్స్ట్ వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తలో నిలిచింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. నెక్స్ట్ 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ. నెక్స్ట్ ఎగ్జిమ్ 4 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మిషన్ కోసం ఇస్రో 2 గగన్యాన్ ఓమగ్యామ్లను ఎంపిక చేసింది. నెక్స్ట్ చైనా ఐస్పేస్ హైపర్బోలా 1 రాకెట్ జీక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి ప్రయోగించబడి విఫలమైంది. నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన భారత హాకీ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్. నెక్స్ట్ ప్రాంతీయ భద్రతా సమూహం కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ లో కొత్త సభ్యుడు బంగ్లాదేశ్. నెక్స్ట్ ఆర్మీ హాస్పిటల్ కమాండెంట్ గా లెఫ్టినెంట్ జనరల్ శంకర్ నారాయణ్ నియమితులయ్యారు. నెక్స్ట్ సుప్రీం కోర్టులో కొత్త ఫ్లయింగ్ కౌంటర్ ను ఎవరు ప్రారంభించారు? సిజిఐ డివై చంద్రచూడ్. నెక్స్ట్ ఇటీవల నాటో సదస్సు ఎక్కడ జరిగింది? వాషింగ్టన్. నెక్స్ట్ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? 11 జూలై. నెక్స్ట్ ప్రపంచ జనాభా దినోత్సవం 2024 యొక్క థీమ్ ఎవరిని వదిలివేయవద్దు, ప్రతి ఒక్కరిని లెక్కించండి. నెక్స్ట్ కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ భారతదేశం ఇతర దేశాలు అధికారికంగా బంగ్లాదేశ్ను 5వ సభ్యునిగా స్వాగతించాయి. నెక్స్ట్ రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తున్న ఎక్సైజ్ పిచ్ బ్లాక్ 2024 ఇండియన్ ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరచడానికి పిఎన్బి సేఫ్టీ రింగ్ ను ప్రారంభించింది. నెక్స్ట్ రాంచీలో తూర్పు భారతదేశపు మొదటి వికలాంగుల యూనివర్సిటీ కొరకు జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నెక్స్ట్ బీహార్లోని ప్రపంచంలోని అతిపెద్ద రామాయణ దేవాలయంపై 2వ దశ నిర్మాణం ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ తమిళనాడు రిటైర్డ్ ప్రొఫెసర్ కె చొక్కలింగంను హాన్స్వాన్ హ్యాంటింగ్ అవార్డుతో సత్కరించారు. నెక్స్ట్ అంతర్జాతీయ ఇసుక స్కల్ప్చర్ ఛాంపియన్షిప్ లో సుదర్శన్ బంగారు పథకాన్ని అందుకున్నాడు. నెక్స్ట్ 100 మిలియన్ల ఫాలోవర్తో ఎక్స్ లో అత్యధికంగా అనుసరించే గ్లోబల్ లీడర్ గా ప్రధాని మోదీ గారు. నెక్స్ట్ నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలీ. నెక్స్ట్ అర్జెంటీనా వరుసగా 2వ కోపా అమెరికా టైటిల్ ను కైవసం చేసుకుంది. నెక్స్ట్ ముంబైలో ఐఎన్ఎస్ టవర్స్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క కొత్త సీఈఓగా అరుణ్ బన్సాల్ ను నియమించింది. నెక్స్ట్ యూపీ ప్రయాగ్రాజ్లో జరగనున్న హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ 2వ ప్రాంతీయ కార్యక్రమం. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ కొత్త సీఎండీగా రాబర్ట్ జే రవిని ప్రభుత్వం నియమించింది. నెక్స్ట్ నవంబర్ 20 నుండి 24 వరకు గోవాలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. నెక్స్ట్
ఐఎన్ఎస్ టేగ్ యుద్ధ నౌక సహాయంతో ఓమన్ తీరానికి సమీపంలో భారతీయులను రక్షించారు. నెక్స్ట్ రువాండా అధ్యక్షుడిగా పాల్ కగామే 4వసారి విజయం సాధించారు. నెక్స్ట్ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు యూపీ ప్రభుత్వం ప్లాంటేషన్ డ్రైవ్ ను ప్రారంభించింది. నెక్స్ట్ ఎస్బీఐ అమృత్ వృష్టి 444 డేస్ టర్మ్ డిపాజిట్ ను 7.25 వడ్డీ రేటుతో ప్రారంభించింది. నెక్స్ట్ భారత మొదటి జాతీయ టోల్ ఫ్రీ యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ -1933. నెక్స్ట్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ ఆర్పిఎఫ్ గత 7 సంవత్సరాల్లో ఆపరేషన్ నన్హే షరిష్టే కింద 84,119 మంది పిల్లలను రక్షించింది. నెక్స్ట్ మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే యువత కోసం లడ్కా బావు యోజనను ప్రకటించారు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ జయశంకర్ మారిషస్లోని పోర్ట్ లూయిస్లో మైత్రి ఉద్యాన్ను ప్రారంభించారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సహజ వ్యవసాయ నమూనా 2024 గుల్బెంకియన్ ప్రైజ్ గెలుచుకుంది. నెక్స్ట్ భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రహ్లాద్ అగర్వాల్ అండ్ అనిల్ భరద్వాజ్లను కోస్పార్ సత్కరించింది. నెక్స్ట్ మహిళల ఆసియా కప్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? శ్రీలంక. నెక్స్ట్ ఇటీవల చాందీపుర వైరస్ సోకినట్లు ఎక్కడ నిర్ధారణ అయింది? గుజరాత్లో. నెక్స్ట్ ఆసియాలో మొట్టమొదటి ప్రీ క్లినికల్ నెట్వర్క్ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? ఫరీదాబాద్. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 కోసం భారతదేశ వృద్ధి అంచనాను 7% వద్ద కొనసాగించింది. నెక్స్ట్ ఇటీవల నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరించబడింది. ఎవరు దాని ఉపాధ్యక్షుడు? సుమన్ కే బెర్రీ. నెక్స్ట్ అంతర్జాతీయ నేర న్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? 17 జూలై. నెక్స్ట్ ఎవరి సహకారంతో విద్యా మంత్రిత్వ శాఖ అస్మితా ప్రాజెక్టును ప్రారంభించింది? యూజీసీ. నెక్స్ట్ యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? రాబర్టా మెత్సోలా. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 11 లక్షల మొక్కలు నాటడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించింది? మధ్యప్రదేశ్. నెక్స్ట్ జర్మనీ థామస్ ముల్లర్ ఇటీవల అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్ అయ్యాడు. నెక్స్ట్ ఇటీవల నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరించబడింది. ఎవరు దాని చైర్మన్? భారత ప్రధానమంత్రి. నెక్స్ట్ అగ్నివీరులకు పోలీస్ రిక్రూట్మెంట్ లో 10% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రకటించింది హర్యానా గవర్నమెంట్. నెక్స్ట్ పోర్ట్ లూయిస్ లో ఇండియా మారిషస్ ఫ్రెండ్షిప్ గార్డెన్ ఎవరు ప్రారంభించారు? ఎస్ జయశంకర్. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రంలో లడ్కా బావు పథకం ప్రారంభించబడింది? మహారాష్ట్ర. నెక్స్ట్ పాల్ కగామే ఇటీవల ఏ దేశం అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు? రువాండా. నెక్స్ట్ ఇటీవల వార్తలో నిలిచిన కీర్తి కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ చొరవ? క్రీడా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ ప్రపంచ జూనియర్ స్కాచ్ ఛాంపియన్షిప్ 2024 కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు శౌర్య బావా. నెక్స్ట్ హెచ్ఎస్బిసి హోల్డింగ్స్ పిఎల్సి దాని తదుపరి సీఈఓగా జార్జెస్ ఎలహదారి. నెక్స్ట్ విశాఖపట్నం ఫ్లీట్ అవార్డ్స్ లో తూర్పు నౌకాదళం యొక్క బెస్ట్ షిప్ ఎవరికి లభించింది? ఐఎన్ఎస్ ఢిల్లీ. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ గేవ్రా అండ్ కుస్ముండా బొగ్గు గని ప్రపంచంలోని 10 అతిపెద్ద బొగ్గు గనుల్లో చేర్చబడింది. నెక్స్ట్ చెన్నైలోని ఐఐటిఎం రీసెర్చ్ పార్క్ లో 6G కోసం క్లాసికల్ మరియు క్వాంటమ్ కమ్యూనికేషన్స్. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ అధ్యక్షుడిగా ఉర్సులా వాండెర్ లే యుయన్. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు సింగపూర్ లీడ్స్, భారత్ 82వ స్థానం. నెక్స్ట్ ఇటీవల భారత T20 జట్టుకు కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు? సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ డిఎంఆర్సి ఈ వేస్ట్ రీసైక్లింగ్ బాక్స్ సదుపాయాన్ని ఏ దేశం సహకారంతో ప్రారంభించింది? జపాన్. నెక్స్ట్ ఇటీవల భారత T20 అండ్ ఓడి జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు? శుభ్మన్ గిల్. నెక్స్ట్ ఇటీవల ఓపెన్ ఏఐ ద్వారా ఏ కొత్త ఏఐ వెర్షన్ ప్రారంభించబడింది? GPT-4o మినీ. నెక్స్ట్ ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా నుండి టెక్సాస్కు మారుతుందని చెప్పారు. నెక్స్ట్ ప్రధాని భారతదేశం యొక్క పొడవైన అండ్ అతిపెద్ద పట్టణ సొరంగ ప్రాజెక్ట్ తానే బోర్వాలి ట్విన్ టనల్ ప్రారంభించారు. నెక్స్ట్ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం మైన్స్ లో అర్హత సాధించిన వారి కోసం తెలంగాణ సీఎం ప్రారంభించారు. నెక్స్ట్ ప్రధానమంత్రి స్వనిధి పథకంలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అగ్రస్థానం. నెక్స్ట్ యుఎస్ లో భారత కొత్త రాయబారిగా వినయ్
క్వాత్రా నియమితులయ్యారు. నెక్స్ట్ ఎల్ఐసి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆన్లైన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను అందించడానికి భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. నెక్స్ట్ పవర్ విత్ ఇన్ ది లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ, రచయిత డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆర్థిక సర్వే 2023-24లో పీఎం కిసాన్ యోజన కోసం సిఫార్సు చేసిన మొత్తం ఎంత? 8,000. నెక్స్ట్ భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా మనోలో మార్క్వెజ్, స్పెయిన్. నెక్స్ట్ భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను IFFM ద్వారా ఎవరు సత్కరించబడతారు? రామ్ చరణ్. నెక్స్ట్ మహిళల T20లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి స్మృతి మందానా. నెక్స్ట్ 2025లో మొదటి ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్లను నిర్వహించనుంది సౌదీ అరేబియా. నెక్స్ట్ NTPC విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ హర్యానాలో గ్రీన్ చార్కోల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో మొదటి ఏషియా ప్లేయర్స్ ఫేస్ అండ్ విజయ్ అమృత రాజ్. నెక్స్ట్ జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నెక్స్ట్ ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మితవాద మసౌద్ పెజెస్కియన్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ హత్రాస్ తొక్కిసలాటపై విచారించిన రిటైర్డ్ న్యాయమూర్తి బ్రిజేష్ శ్రీవాస్తవ కమిషన్. నెక్స్ట్ అస్సాంలోని చెరైడియో మైదం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కు నామినేట్ చేయబడింది. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం శ్రామిక్ బసేరా పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ న్యూఢిల్లీలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. నెక్స్ట్ యూకీ బాంబ్రీ 2024 స్విస్ ఓపెన్ జీ స్టార్ టెన్నిస్ డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. నెక్స్ట్ ఎయిర్ బస్ అండ్ టాటా 2026 నాటికి భారత్ మొదటి H-125 హెలికాప్టర్ను విడుదల చేయనున్నాయి. నెక్స్ట్ స్మృతి మందానాను అధిగమించి భారత్ యొక్క అత్యధిక T20 ఇండియా రన్ గెటర్గా హర్మన్ ప్రీత్ కౌర్. నెక్స్ట్ యునెస్కోకు $1 మిలియన్ గ్రాంట్ ప్రకటించిన ప్రధాని మోదీ గారు. నెక్స్ట్ IOC ద్వారా ఒలింపిక్ ఆర్డర్తో గౌరవించబడిన మొదటి భారతీయుడు అభినవ్ బింద్రా. నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైలును ఆవిష్కరించింది చైనా. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ MD అండ్ CEOగా ఎవరు నియమితులయ్యారు? KV సుబ్రమణియన్. నెక్స్ట్ PGIMER చండీగఢ్ భారతదేశం మొట్టమొదటి వైద్య సంస్థాగత మ్యూజియంను ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ భారత్పై విజయంతో శ్రీలంక తొలి మహిళల ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. నెక్స్ట్ ఓపెన్ AI ద్వారా AI ఆధారిత శోధన ఇంజన్ అయిన సెర్చ్ GPTని ప్రకటించింది. నెక్స్ట్ సోలార్ EV ఛార్జింగ్ స్టేషన్ ఫైనాన్సింగ్ కోసం టాటా పవర్ సోలార్ BOIతో భాగస్వామ్యం. నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మను బాకర్కు కాంస్య పథకం లభించింది. నెక్స్ట్ ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో నీతా అంబానీ ఇండియా హౌస్ను ఆవిష్కరించారు. నెక్స్ట్ ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్తో కర్ణాటక బ్యాంకు భాగస్వాములు. నెక్స్ట్ సిడ్బీ CMDగా మనోజ్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ ఢిల్లీలోని హుమాయూన్ సమాధి ప్రదేశంలో భారతదేశపు మొట్టమొదటి సన్కేన్ మ్యూజియం. నెక్స్ట్ రామ్ లల్లాపై మొదటి స్టాంప్ వియంటైన్ లాఓస్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ S జయశంకర్ ఆవిష్కరించారు. నెక్స్ట్ IIMC ఐజ్వాల్లో భారతదేశ 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్. నెక్స్ట్ ప్యారిస్లోని గ్రెవిన్ మ్యూజియం ద్వారా బంగారు నాణేలతో సత్కరించిన తొలి భారతీయ నటుడు షారుఖ్ ఖాన్. నెక్స్ట్ సెబీ పెట్టుబడిదారుల కోసం సేవా చాట్బాట్ను ప్రారంభించింది. నెక్స్ట్ మను బాకర్ సరబ్జోత్ సింగ్తో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ జియా రాయ్ ఇంగ్లీష్ ఛానల్ను దాటిన అతి పిన్న వయస్కుడు అండ్ వేగవంతమైన పారా స్విమ్మర్. నెక్స్ట్ వివాదాస్పదమైన వెనిజులా అధ్యక్ష పోల్లో మధురో విజేతగా ప్రకటించారు. నెక్స్ట్ పురుషుల క్రికెట్ ఆసియా కప్ భారత్ 2025 అండ్ బంగ్లాదేశ్ 2027 ఎడిషన్లను ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్ వి వేదాచలం వి వెంకయ్య ఎఫిగ్రఫీ అవార్డు 2024
గెలుచుకున్నారు. నెక్స్ట్ యూపీఎస్సీ చైర్పర్సన్ గా నియమితులైన రెండవ మహిళ ప్రీతి సుడాన్. నెక్స్ట్ ఇండియాలో కరెక్షన్ న్యూఢిల్లీలో వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సు. నెక్స్ట్ జార్ఖండ్ కు కొత్త గవర్నర్ గా నియమితులయ్యారు సంతోష్ కుమార్ గంగ్వార్. నెక్స్ట్ 2024-25 సంవత్సరానికి 48.21 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను లోక్సభ ఆమోదించింది. నెక్స్ట్ భారత సైన్యం యొక్క త్యాగాన్ని గౌరవించడానికి దేశం జూలై 26 కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియో కొరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.